ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి సీజన్ 1 రీక్యాప్ ని చూపిస్తారు. అందులో మనకి చెప్తారు 100 years నుంచి అందరూ గోడ లోపల హ్యాపీగా ఉంటున్నారు. ఇక గోడ బయట ఉన్న ప్రమాదం గురించి అందరూ మర్చిపోయారు. కానీ ఒక రోజు సిగన్సినా డిస్ట్రిక్ట్ లో కొలసస్ ఇంకా ఆర్మర్ టైటన్ వచ్చారు. అలానే వాళ్ళు వాల్మారియా ఎంట్రన్స్ ని డిస్ట్రాయ్ చేశారు. దీని వల్ల గోడ లోపల ఉంటున్న వాళ్ళకి బయటున్న నరకం గురించి మళ్ళీ తెలిసింది. 5 years తర్వాత మాకు తెలిసింది కొంతమంది టైటన్స్ లాగా మారగలరని. అలానే వాళ్ళు మాతోనే ఉంటున్నారు. సోహిస్ట్ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ టైం అలాంటి టైటన్ ని పట్టుకున్నాం, యానీ లియోనార్డ్. అయితే స్కౌట్ వాళ్ళు యానీ క్రిస్టల్ ని తీసుకెళ్లిపోయిన తర్వాత కొంతమంది సోల్జర్స్ గోడ పైన చూసి షాక్ అవుతారు. అయితే వాల్సీనా గోడ లోపల ఒక కొలసస్ టైటన్ ఉంది. ఆ టైటన్ కిందున్న వాళ్ళని చూస్తుంది. ఇది చూసి హాంజీ కూడా షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి పాస్టర్ నెక్ వస్తాడు. అతను హాంజీ ఇంకా వాళ్ళందరికీ చెప్తాడు ఆ టైటన్ మీద ఎండ పడకూడదు. మరోవైపు ఈ విషయమంతా ఎర్విన్ కి చెప్తారు. అలానే ఆ వాల్ టైటన్ ని కవర్ చేసామని కూడా చెప్తారు. మరోవైపు ఎరన్ ఇంకా యానీ చేసిన ఫైట్ వల్ల జరిగిన డిస్ట్రక్షన్ ని మాల్లో ఇంకా హెచ్ క్లీన్ చేస్తున్నారు. హిచ్ అంటుంది వీళ్ళ వల్ల ఎంతో మంది అమాయకులు చనిపోయారు. మరోవైపు హాంజీ ఇంకా వేరే స్కౌట్స్ వాల్ సీనా మీద నిలబడ్డారు. ఇక నిక్ ఆ వాల్ ని కవర్ చేస్తుంటే చూస్తున్నాడు. తర్వాత హాంజీ నిక్ ను అడుగుతుంది, నీకు నీ ఫాలోవర్స్ కి ఈ టైటన్ గురించి తెలిస్తే మాకెందుకని ముందే చెప్పలేదు. అయితే నిక్ హాంజీ మాటలు పట్టించుకోకుండా అంటాడు, మీ వల్ల మా చర్చ్ డిస్ట్రాయ్ అయిపోయింది, మాకు డబ్బులు కావాలి. ఇది విని హాంజీకి కోపం వస్తుంది. ఇది విని హాంజీకి కోపం వచ్చి నిక్ ని గోడ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు తను అంటుంది, స్కౌట్స్ ఫస్ట్ నుంచి వాళ్ళ ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తున్నారు ఎందుకంటే నిజం తెలుసుకోవటానికి. కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చెప్పనని అంటున్నావు. నిక్ అంటాడు, నేను చెప్పను, నా ఫాలోవర్స్ చెప్పరు. ఒకవేళ నువ్వు నన్ను చంపాలనుకుంటే చంపేసేయి. కానీ హాంజీ అతని ప్రాణాలని కాపాడుతుంది. అప్పుడు హాంజీ కూర్చొని అంటుంది, నేనెప్పుడు ఇంతగా భయపడలేదు. అప్పుడే సోహిస్ట్ డిస్ట్రిక్ట్ గంట కొడతారు. అప్పుడు ఒక స్కౌట్ కమాండర్ ఎర్విన్ దగ్గరికి వస్తాడు. అప్పుడు మనకి 12 hours ముందు ఏం జరిగిందో చూపిస్తారు. సర్వే కాప్స్ లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరినీ వాల్ రోజ్ లో ఒక ప్లేస్ లో ఉంచారు. అయితే సాసా ఇంకా కోని చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు. కోని అంటాడు, మా విలేజ్ దగ్గరలోనే ఉంది, వెళ్ళిపోతే బాగుంటుంది. రైనర్ అతని మాట విని సీరియస్ గా అంటాడు, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్నారు మనం నార్మల్ డ్రెస్ లో వెపన్స్ లేకుండా ఉండాలి. కానీ మన సీనియర్స్ దగ్గర 3D గేర్ ఉంది. సాసా బోర్ కావటంతో టేబుల్ మీద తల పెడుతుంది. అప్పుడు తను సడన్ గా లేస్తుంది. ఎందుకంటే తనకి పెద్ద పెద్ద సౌండ్స్ వినబడుతుంది. వాళ్ళందరికీ చెప్తుంది. అయితే తన మాటలు ఎవరు పట్టించుకోరు. అయితే అప్పుడే సెక్షన్ కమాండర్ మీకేకి కూడా కొంచెం దూరంలో ఉన్న టైటన్స్ గురించి తెలుస్తుంది. అతను అదే సమయంలో థామస్ ని కమాండర్ ఎర్విన్ దగ్గరికి టైటన్స్ వస్తున్నాయని చెప్పటానికి పంపుతాడు. అప్పుడే నానబా కిందకి వచ్చి వాళ్ళందరికీ ఏం జరుగుతుందో చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ గుర్రాన్ని రెడీ చేస్తున్నారు. అయితే నానబా మీకే దగ్గరికి వెళ్లి అంటుంది, అసలు ఇలా ఎలా జరిగింది? ఒకవేళ వాల్లో సిరిగిపోయి ఉంటే మనం బతకటం కష్టం. మీకే అంటాడు, ఎప్పటి వరకైతే మనం ఫైట్ చేస్తామో అప్పటి వరకు మనం ఓడిపోం. మీకే తన టీం ని 4 టీమ్స్ గా డివైడ్ చేయమని అంటాడు. తర్వాత ఈ న్యూస్ అందరికి చెప్పమని అంటాడు. అలానే మీలో ఎవరికైనా ఈ ప్లేస్ గురించి తెలుసా? అప్పుడు సాసా అంటుంది, నాకు నార్థన్ ఏరియా గురించి తెలుసు, ఎందుకంటే మా ఇల్లు అక్కనే ఉంది. అలానే కోనికి కూడా తెలుసు, చెప్పుకొని. అప్పుడు కోని అంటాడు, టైటన్స్ వచ్చే సైడే మా ఇల్లు ఉంది. కోని సౌత్ సైడ్ టీమ్ లో జాయిన్ కావచ్చా అని మీకేని అడుగుతాడు. అలానే అంటాడు, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నేను మా ఇంటికి వెళ్ళొచ్చా? అప్పుడు మీకే ఓకే అంటాడు. అప్పుడు రైనర్ కూడా కోనితో వస్తానని అంటాడు. అలానే బెర్త్ హౌతును కూడా జాయిన్ కమ్మని అంటాడు. ఫస్ట్ బెర్త్ హౌతు ఒప్పుకోడు, కానీ తర్వాత ఒప్పుకుంటాడు. నానాబా అంటుంది, ఈ సిచ్యువేషన్ వరస్ట్ గా ఉంది కాబట్టి మీరు ఎంత చేయగలరో అంత చేయండి. అయితే కొంచెం దూరంలో టైటన్స్ వస్తున్నాయి. అప్పుడు అవి సడన్ గా స్కౌట్స్ వైపు స్పీడ్ గా వస్తున్నాయి. ఇది చూసి మీకే టీం నుంచి విడిపోతాడు. ఇక గెల్దర్ ని కెప్టెన్ గా చేస్తాడు. అప్పుడు వేరే వాళ్ళందరూ మీకే గురించి వరి అవుతారు. అప్పుడు గెల్దర్ అంటాడు, అతని స్కిల్స్ చాలా బాగున్నాయి, కెప్టెన్ లివై తర్వాత అతనే వస్తాడు. అప్పుడు వాళ్ళందరూ ముందుకు వెళ్తారు. మీకే టైటన్స్ ని చంపడానికి వెళ్తాడు. మరోవైపు ఎరన్ ఒక డ్రీమ్ లో ఉంటాడు. అందులో వాళ్ళ మదర్ అతన్ని తిడుతుంది. ఎందుకంటే ఎరన్ ఒక ఫైట్ చేసి ఇంటికి వచ్చాడు. వాళ్ళ మదర్ అంటుంది, ఎప్పుడు మికాసాని నిన్ను కాపాడుతుంది, ఒకసారి నువ్వు కూడా తనని కాపాడి చూడు. ఇక దీంతో ఎరన్ నిద్ర లేస్తాడు. అతను చూస్తాడు మికాసా అతని దగ్గరనే కూర్చొని నిద్రపోయింది. అయితే తన స్కార్ఫ్ కింద పడిపోయిన తర్వాత తను నిద్ర లేస్తుంది. అయితే ఎరన్ ఆ స్కార్ఫ్ తీసి మికాసాకి ఇచ్చి అంటాడు, ఇది పాతగా అయిపోయింది, నేను కొత్తది కొన్న తర్వాత నీకు ఇస్తాను. అప్పుడే ఆర్మిన్ వచ్చి అంటాడు, వాల్ రోజులో
టైటన్స్ వస్తున్నాయి. అప్పుడు స్కౌట్స్ అందరూ రెడీ అవుతారు. మరోవైపు లివా ఎర్విన్ దగ్గరికి వెళ్తాడు. ఎర్విన్ అంటాడు, ఏంటి నువ్వు మిషన్ కి వెళ్ళగలవా? లివా అంటాడు, నాకు మరొక ఆప్షన్ ఉందా? అయితే అక్కడ మీకే కమాండ్ లో ఉన్నాడు కాబట్టి ఎర్విన్ కాస్త కూల్ అవుతాడు. అతను అంటాడు, మీకే చూసుకోగలడు. మరోవైపు మీకే 8 టైటన్స్ కెళ్ళి 5 టైటన్స్ ని చంపుతాడు. అప్పుడు మీకే అనుకుంటాడు స్కౌట్స్ కి చాలా టైం దొరికింది. అప్పుడు అతను తన గుర్రాన్ని పిలుస్తాడు. అప్పుడే అక్కడికి ఒక అబ్నార్మల్ టైటన్ వస్తుంది. అయితే ఆ బాడీ మొత్తం బొచ్చుతో ఉంటుంది. అందుకే దాన్ని విచిత్రంగా చూస్తాడు. అయితే మీకే గుర్రం అతని దగ్గరికి వచ్చేటప్పుడు ఆ బీస్ట్ టైటన్ ఆ గుర్రాన్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆ బీస్ట్ టైటన్ గుర్రాన్ని మీకే వైపుకి వేస్తుంది. దీని వల్ల మీకే జారిపోయి కింద పడిపోతాడు. ఒక పెద్ద కళ్ళున్న టైటన్ మీకేని పట్టుకుంటుంది. అలానే అతని కాలు కొరుకుతుంది. దీని వల్ల మీకే చాలా గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ బీస్ట్ టైటన్ ఆగిపో అని ఆ టైటన్ కి చెప్పుతుంది. అయితే ఆ టైటన్ మీకేని పట్టుకొని ఉంటుంది. అప్పుడు బీస్ట్ టైటన్ కుసుట్టాడు. అప్పుడు ఆ టైటన్ మళ్ళీ మీకే కాలు కొరుకుతుంది. ఇక బీస్ట్ టైటన్ మాట వినటం లేదు కాబట్టి బీస్ట్ టైటన్ దాని తలకాయని పిసికేస్తాడు. ఇక మీకే కింద పడిపోతాడు. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడే టైటన్ ని చూడలేదు, వినలేదు. అందుకే బీస్ట్ టైటన్ ని చూసి మీకే చాలా భయపడతాడు. ఇక అతను మాట్లాడలేకపోతాడు. బీస్ట్ టైటన్ అంటాడు, నువ్వు వేసుకున్న ఆ మిషన్ పేరేంటి? అయితే మీకే చాలా భయపడ్డాడు కాబట్టి మాటలు రావటం లేదు. మళ్ళీ అతను అంటాడు, నువ్వు వేసుకున్న డ్రెస్ నీ కత్తులు చూడటానికి బాగున్నాయి. బీస్ట్ టైటన్ అంటాడు, మన ఇద్దరం ఒకే భాష మాట్లాడతామని నేను అనుకున్నాను, కానీ నాకు అలా అనిపించటం లేదు. అతను మీకే చెప్పే ఆన్సర్ కి వెయిట్ చేయడు. అతను మీకే ఓడియం గేర్ ని తీసుకుంటాడు. అలానే మీకేని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక మీకేని ఏమీ చేయడు. మీకే చాలా భయపడతాడు. అప్పుడే తనకి నానాబాతో అన్న మాటలు గుర్తుకొస్తాయి. ఎప్పటి వరకైతే మనం ఫైట్ చేస్తామో అప్పటి వరకు మనం ఓడిపోం. ఇక మీకే ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక గట్టిగా అరుస్తాడు. కానీ బీస్ట్ టైటన్ వెనక్కి తిరిగి అంటుంది, ఇక మీరిప్పుడు తినొచ్చు. అప్పుడు ఆ టైటన్స్ అన్ని మీకే మీద అటాక్ చేస్తాయి. మీకే పారిపోనికే ట్రై చేస్తాడు. కానీ ఆ టైటన్స్ అతన్ని పట్టుకుంటాయి. ఇక అతన్ని తినటం మొదలు పెడతాయి. మీకే బాధ తట్టుకోలేక హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తాడు. ఇది విని బీస్ట్ టైటన్ అంటాడు, ఓహో నువ్వు మాట్లాడగలవా? ఇలా చెప్పి అతను వెళ్ళిపోతూ 3D మూవ్మెంట్ గేర్ గురించి చెప్తాడు. వీళ్ళు నిజంగానే చాలా గొప్పగా చేశారు. టైటన్స్ అతన్ని తింటున్నాయి. ఇక మీకే బాధ తట్టుకోలేక గట్టిగా అరుస్తాడు. ఇక అతని బాడీని ముక్కలు చేస్తాయి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కింద కామెంట్ లో రాయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూడటానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I need to kick the habit that my mind is free.